హాయ్ ఆల్ వెల్కమ్ టు అనదర్ సిరీస్ ఆఫ్ లంచ్ బాక్స్. సో ఈరోజు కాకరకాయ ఉల్లికారం, బెట్టకాడ ఉల్లికారం అండ్ పీనట్ బటర్ బనానా శాండ్విచ్ చేస్తున్నాను. సో కాకరకాయ అనేది చాలామంది ఇష్టపడరు బికాస్ ఆఫ్ ద టేస్ట్ చేదుగా ఉంటుందని. బట్ బిలీవ్ మీ, నేను కూడా తినేదాన్ని కాదు. కానీ పెళ్ళైన తర్వాత, మా అబ్బాయి పుట్టిన తర్వాత వాడు తినాలని, వాడి కోసమని ఐ స్టార్టెడ్ ఈటింగ్ ఇట్. బట్ ఇలాగా చేస్తే అసలు మీకు చేదు అనేది ఉండదు. మా అత్తయ్య గారు చేస్తారు ఇలాగా ఉల్లికారం. సో బేసిక్గా ఫస్ట్ కాకరకాయని మగ్గపెట్టి ఇలాగా కొంచెంసేపు కుక్ అయిన తర్వాత పోపులు వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ ఆడేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా గ్రైండ్ చేసేసి కచ్చాపెచ్చగా, సో దాన్ని మనం ముందు ఆ గ్రేవీని కొంచెం వేయించి పచ్చివాసన పోయే వరకు, దాని తర్వాత ఉడికిన కాకరకాయ వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మా బాబుకి నేను చిన్నప్పటి నుంచి, అంటే మా అత్తయ్య గారు అలవాటు చేసిందే ఇది కాకరకాయ అనేది. సో కంపల్సరీగా తింటాడు వాడు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ లివర్ డిటాక్సింగ్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెషన్. మేజర్గా ఇది బ్లడ్ షుగర్కి సపోర్ట్ చేస్తుంది, బ్యాలెన్స్ చేయడానికి. అండ్ ఆల్సో ఇన్సులిన్ సపోర్ట్ బాగా ఇస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బూస్టింగ్ యువర్ మెటబాలిజం.